అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పిల్లులతో పరీక్ష. శ్రీపురాన్నేలే విద్యాధరుడనే రాజుకు సుదర్శనుడు మంత్రి. శ్రీపురం చాలా చిన్న రాజ్యం. దాని పొరుగున సైనిక బలంలో పెద్దవైన కొన్ని రాజ్యాలుండేవి. అయినా మంత్రి సుదర్శనుడి కుశాగ్రబుద్ధి, రాజ్యతంత్రంలో నేర్పు వల్ల ఆ పెద్ద రాజ్యాలు శ్రీపురాన్ని ఆక్రమించేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు. సుదర్శనుడికి క్రమంగా వయసు పైబడి వృద్ధాప్య దశకు వచ్చాడు. ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండేవాడు. ఆస్థాన వైద్యులు ఆయనకు మంత్రి పదవి నుంచి విరమించి విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు. ఆ సంగతి విన్న రాజు విద్యాధరుడు ఆయనతో, తమరు పదవీ విరమణ చెయ్యటం తప్పనిసరిగా కనబడుతున్నది. పదవిలో ఉండగానే రాజ్యానికి ఒక మంత్రిని ఎన్నిక చెయ్యవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. సుదర్శనుడు అందుకు అంగీకరించి మంత్రి పదవికి అర్హులైన వారి కోసం రాజ్యంలో చాటింపు వేయించాడు. అది విన్న విద్యాధికులైన ఎందరో యువకులు రాజధానికి వచ్చి సుదర్శనుణ్ణి చూడబోయారు. ఆయన వారికి ఎన్నో పరీక్షలు పెట్టి అన్నింటిలోనూ సమాన ఉజ్జీలనిపించుకున్న ముగ్గురిని ఎన్నిక చేశాడు. ఇప్పుడు వారిలో ఒకరిని మంత్రి పదవిలో నియమించవలసి ఉంది. వినయుడు, చంద్రకాంతుడు, శ్రీధరుడు అన్న ఆ ముగ్గురు యువకులను సుదర్శనుడు రాజు సమక్షంలో సభలో ఉన్న వారందరికీ పరిచయం చేసి సేవకుల ద్వారా ఒక్కొక్కరికి బాగా బక్కచిక్కిన ఒక్కొక్క పిల్లిని ఇప్పించి, మీరు 3 నెలల కాలం ఈ పిల్లులను మీకు తోచిన విధంగా పెంచండి. అందుకు గాను ఖజానా నుంచి తలా 1000 బంగారు కాసులు తీసుకోండి. 3 నెలల తరువాత మీ పిల్లులతో ఇక్కడికి రండి అని చెప్పాడు. 3 నెలల తరువాత వినయుడు, చంద్రకాంతుడు, శ్రీధరుడు తమ తమ పిల్లులతో సభకు వచ్చారు. వినయుడి పిల్లి చాలా బలిష్టంగా ఉంది. దానిని చూసి సభలో చాలామంది ఇది పిల్ల లేక వయసు వస్తున్న పులిపిల్ల అనుకున్నారు. శ్రీధరుడి పిల్లి ఆరోగ్యంగా, పుష్టిగా, కనులకింపు కలిగిస్తుంది. చంద్రకాంతుడి పిల్లి మాత్రం మరింతగా బక్కచిక్కిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. సుదర్శనుడు ఆ ముగ్గురిని పిల్లులను పెంచిన తీరు చెప్పమని అడిగాడు. ముందుగా వినయుడు, మీరిచ్చిన డబ్బుతో పిల్లికి పాలు, వెన్నెలతో పాటు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టాను. అందుకు ఖర్చవగా మిగిలిన 500 బంగారు కాసులు ఇవిగో అన్నాడు. తరువాత శ్రీధరుడు, పిల్లి ప్రధానంగా మాంసాహారి కదా, అందువల్ల దాన్ని బాగా ఎలుకలు ఉన్న నా మిత్రుడి ఇంట వదిలేవాడిని. అయితే రోజూ దానికి కడుపు నిండుగా ఆహారం దొరక్కపోవచ్చు అన్న సంశయంతో ప్రొద్దుటిపూట పాలు పోసేవాడిని. అందుకైన ఖర్చుపోగా ఇవిగో మిగిలిన 900 బంగారు కాసులు అన్నాడు. చివరగా చంద్రకాంతుడు, పిల్లికి ప్రత్యేకంగా నేనేమీ ఆహారం పెట్టలేదు. అది చేతనైనంతలో తన ఆహారం సంపాదించుకుంటూ ఉంది. పిల్లి లాంటి నిరుపయోగమైన జంతువు మీద డబ్బు ఖర్చు పెట్టడం వృధా. ఇవిగో మీరిచ్చిన 1000 బంగారు కాసులు, వీటితో ప్రజోపకరమైన పనులు చెయ్యవచ్చు అన్నాడు. సభలో ఉన్న వారందరూ చంద్రకాంతుడు మంత్రిగా ఎన్నిక కాగలడని భావించారు. కానీ సుదర్శనుడు రాజుతో, సభికులతో శ్రీపురానికి మంత్రి కాగల అర్హత గలవాడు శ్రీధరుడు అన్నాడు. ఈ మాటలు రాజు విద్యాధరుడితో పాటు సభికులకు కూడా ఆశ్చర్యం కలిగించాయి. అది గ్రహించిన సుదర్శనుడు, పిల్లులను పెంచిన తీరు ఈ ముగ్గురూ చెప్పగా మీరంతా విన్నారు కదా. వినయుడిలో ఇంగిత జ్ఞానం పాలు తక్కువ. ఒక పిల్లిని పెంచేందుకు 3 నెలల కాలంలో 500 బంగారు కాసులు వ్యయం చేశాడు. ఎంత బలంగా చురుగ్గా ఉన్నా పిల్లి ఎలుకలను పట్టడానికి మించి చెయ్యగల ఘనకార్యం అంటూ ఏమీ ఉండదు. ఇక చంద్రకాంతుడి సంగతి. ఇతడిలో వివేకాన్ని మించిన పిసినారి గుణం ఉంది. మచ్చుకైన దయాగుణం, జీవకారుణ్యాలు లేవు.
ఇవి లేనివాడు ఒక రాజ్యానికి మంత్రిగా రాణించలేడు. పిల్లి చిక్కిపోతున్నప్పుడైనా దానికి సరైన ఆహారం దొరకటం లేదని గ్రహించి తగిన ఆహారం పెట్టవలసింది. ఈ పరీక్షలో 100కి 100 పాళ్ళు నెగ్గినవాడు శ్రీధరుడు. అతడు పిల్లికి సహజ ఆహారమైన ఎలుకల కోసం దాన్ని తన మిత్రుడింట వదిలాడు. ఆ విధంగా దాని ఆకలి బాధ నివారణ అవడమే కాక ఆ మిత్రుడికి కొంత ఎలుకల బాధ తప్పి ఉంటుంది. అంతేకాక ఎందుకైనా మంచిదన్న ముందు చూపుతో దానికి ఒక్క పూట స్వయంగా పాలు పోశాడు. మంత్రి అయిన వాడిలో ఉండవలసిన వివేకము, విచక్షణ జ్ఞానము అన్నీ శ్రీధరుడిలో సహజ లక్షణాలనడంలో సందేహం లేదు. అందుకే అతన్ని మంత్రి పదవికి ఎన్నిక చేశాను అన్నాడు. ఈ వివరణ విన్న సభికులు తమ హర్షమోదాలు తెలుపుతూ పెద్దగా కరతాళధ్వనులు చేశారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.